नहीं एक जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, हिंदुस्तान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। जमीन आसमानों में हाँ ही मुमकिन है दो जहानों में जज्बे। ఈ రోజు మదనపల్లి పట్టణంలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో శత్రు సంహార హోమం నిర్వహించడం జరిగింది. ఎందుకు ఈ హోమం? ఈరోజు భారతదేశం పాకిస్తాన్ చేసేటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో మన యొక్క సైన్యానికి, భారత ప్రభుత్వానికి ఆ భగవంతుడు, ఆ మల్లికార్జున స్వామి బలం చేకూర్చాలనేసి ఈరోజు ఈ యొక్క హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే పెహల్గాంలో దాడి చేసి అమాయకులైనటువంటి మన యొక్క భారతీయులని, హిందువులని వాళ్ళు మట్టి గడిపించి చంపడం ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ మన అనేకమైన సందర్భాల్లో మన 15 రోజులుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాం. ఆ రోజే వాళ్ళకి చెప్పడం జరిగింది, మన కాగడాలు చేసే ప్రయత్నంలోనే వాళ్ళకి ఈ రోజు రేపో కాల రాత్రి పాకిస్తాన్ కాబోతుందని చెప్పేసి, అదే విధంగా నిన్న లేక మొన్న జరిగినటువంటి ఏదైతే మన యొక్క వీర సైనికుల దాడి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ కాలరాత్రిగానే మిగిలిపోయింది వాళ్ళకి. అదే కాకుండా ఈ రోజు అంతటితో లాకుండా భారతదేశం కానీ, భారత సైన్యం కానీ పాకిస్తాన్ లో ఉండేటటువంటి కేవలం ఉగ్ర స్థావరాల పైన మాత్రమే మనం దాడి చేయడం జరిగింది. కానీ వాళ్ళు అక్కడ ప్రపంచాన్ని తప్పుదావ పట్టించే విధంగా వాళ్ళు మన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ మన సైనికులు కానీ, మన ప్రభుత్వం కానీ భారత ప్రతిష్ట ఏదైతే మనం గతంలో ఏదైతే మన సైనికులు నిర్వహించారో, మన పెద్దలు ధర్మం ప్రకారం యుద్ధం చేశారో అదే ప్రకారం చేస్తున్నాం. మనం ఏదైనా సరే ఉగ్రవాదుల పైన దాడి తప్పిస్తే సాధారణమైన ప్రజలపైన కానీ, పాకిస్తాన్ దేశం పైన కానీ మనం యుద్ధం చేయట్లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో వాళ్ళ సైనికులు మన దేశాన్ని కవ్వించే విధంగా, రెచ్చగొట్టే విధంగా 2-3 రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మన దేశంలో ఏ ఒక్క పౌరుడు కూడా ప్రాణహాని కలగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదని మన సైనికులు వీరోచితంగా వాళ్ళని అడ్డుకుంటున్నారు. అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళందరికీ కూడా బలం చేకూర్చాలనేసి ఈరోజు మదనపల్లి పట్టణంలో ఈ హోమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో మన యొక్క దేశం కోసం పోరాడుతూ మన యొక్క సైనికుల ప్రాణాలు ఈ యొక్క భరతమాతకు బలిదానం చేస్తూ నిన్న 20 ఏళ్ల యువకుడు, మన రాయలసీమ ముద్దుబిడ్డ, నిన్న మన సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి మురళీ నాయక్ గారు వీర మరణం పొందడం జరిగింది. ఆ యొక్క మురళీ నాయక్ గారికి ఆ మనస్సు ఏదైతే ఆత్మశాంతి చేకూరాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి మన మదనపల్లి పట్టణ ప్రజల నుండి తెలియజేపరుస్తున్నాం.